సిటీ అని నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష. నేను చెప్పిన అది ఓల్డ్ సిటీ కాదు, అది ఒరిజినల్ సిటీ. ఒరిజినల్ సిటీని రివైవ్ చేసి ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మా హైదరాబాద్ నగరం అని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు గౌలిగూడ దగ్గర వదిలేసిన మెట్రోను ఈరోజు చాంద్రాయన్ గుట్ట వరకు పొడిగిస్తున్నాం అధ్యక్ష. ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుంది. అక్బరుద్దీన్ ఓవైసీ గారే మలక్పేట ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. ఈరోజు నష్టపరిహారం అడిగినంతగా భూములు కోల్పోయే వాళ్ళకి ఇచ్చి ఈరోజు మెట్రో పనులు ప్రారంభించినాం అధ్యక్ష. మిరాలం ట్యాంక్ ప్రారంభించినాం అధ్యక్ష. అదేవిధంగా లాంగెస్ట్ ఫ్లైఓవర్ పివి నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత రెండో లాంగెస్ట్ ఫ్లైఓవర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఫ్లైఓవర్ ని జూ పార్క్ దగ్గర మనం ప్రారంభించుకున్నాం అధ్యక్ష. ఓల్డ్ సిటీ నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చంద్రాయన్ గుట్ట ప్రాంతానికి మనం నిధులు ఇచ్చినాం అధ్యక్ష. ఇవన్నీ కూడా పాత నగరాన్ని ఇది మన తలమానికము, మన యొక్క గొప్ప గౌరవము హైదరాబాద్ నగరం అని చెప్పి ఈరోజు హైదరాబాద్ నగరం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రోజు కార్యక్రమాలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇక మళ్ళీ మూసీకి వస్తున్నా అధ్యక్ష. ఈ మూసీని కేవలం మా మిత్రులు పాయల్ శంకర్ గారు అడిగారు, ఇది ఉత్త నీళ్ళే తీసుకొస్తారా, దీన్ని వ్యాపార కేంద్రంగా చేస్తారా? వారేమో ప్రశ్న అడిగారు. కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారిండు, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తాడని. అధ్యక్ష, రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీని ప్రమోట్ చేసి ఇండస్ట్రీకి అవసరమైన వసతులు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ నగరం రియల్ ఎస్టేట్ విస్తరిస్తే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ రోజు ఎకానమీని మనం పెంచుకోవాలంటే, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఆ రోజు కూడా ఇట్లనే మాట్లాడిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంతకంటే ముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి మొట్టమొదటిసారి ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు పట్టుబట్టి మొట్టమొదట ఫౌండేషన్ స్టోన్ హైటెక్ సిటీకి పడ్డది. పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు వచ్చి మొదట హైటెక్ సిటీకి శిలాఫలకం వేసింది వాళ్ళు. తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి హైటెక్ సిటీ నిర్మాణం చేశారు. ఆ రోజు కూడా ఇదే ఆరోపణలు చేశారు అధ్యక్ష. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా, ప్రభుత్వానికి ఏం పని ఉంది అని. కానీ ఇలా విస్తరించిన నగరం ఎక్కడొచ్చింది అధ్యక్ష? సైబరాబాద్ అని గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాం?